బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకొచ్చారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో పీసీసీ చీఫ్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ నల్గొండలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణలో భాగంగానే నాంపల్లి కోర్టుకొచ్చారు ముఖ్యమంత్రి. నాంపల్లి ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి కోర్టుకొచ్చారు. బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో పీసీసీ చీఫ్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డిపై హైదరాబాద్లో అటు నల్గొండలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణలో భాగంగానే నాంపల్లి కోర్టుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రిలీజ్ అయిన ఓ వీడియో, దాన్ని ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇందులో భాగంగానే నాంపల్లి కోర్టుకి ఇప్పుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సునీల్? సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై గతంలో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారని చెప్పేసి తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కొంతమంది బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. పలు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసు విచారణకు సంబంధించి ఈ రోజు రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మరి ఈ రోజు ఆ కేసు విచారణ కూడా జరగబోతుంది. న్యాయమూర్తి ముందు హాజరై దానికి సంబంధించి సీఎం వివరణ ఇవ్వబోతున్నారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సైట్ లో పెట్టారు కాబట్టి దానికి మరి బాధ్యులు ఎవరు అన్న కోణంలో కూడా ఇటు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు సీఎం కోర్టు ముందు ఏం చెప్తారు అనేది కూడా చూడాలి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది అనేది ప్రధానంగా ఆ వ్యాఖ్యలు అమిత్ షా చేశారు సిద్దిపేట సభలో అని చెప్పేసి కూడా ఆ సభకు సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మరి ఆ పోస్ట్ కి సంబంధించి ఆ విచారణ అయితే జరుగుతా ఉంది. ఆ విచారణలో భాగంగానే ఇటు రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో కూడా ఈ రోజు ఆయన తన వాంగ్మూలాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఆ వీడియోకి సంబంధించి పూర్తిగా ఫేక్ వీడియో అని చెప్పేసి అయితే చెప్తున్నారు. తాము ఇటు పోస్ట్ చేసిన వీడియోకి సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదు. కొంతమంది కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ పోస్ట్ అందులో పెట్టారా లేకపోతే ఏంటి అనేది కూడా ఈ రోజు ఆయన న్యాయమూర్తి ముందు వివరించే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.